ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడదాం. చిన్నపిల్లల్లో ఉండే ఆస్తమా, తల్లిదండ్రులకు ఉండే అపోహలు. ఏంటి ఈ అపోహలు? ముఖ్యంగా 5 సంవత్సరాల లోపు ఉండేటటువంటి పిల్లల్లో అలర్జీ ఆస్తమా ఉంది అని చెప్పి డాక్టర్ చెప్పినప్పుడు చాలామంది తల్లిదండ్రులు దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఆస్తమా అనే పేరు వినపడగానే చాలా భయపడిపోతారు. దానికి ఏదో మారు పేరు పెట్టి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే అలర్జీ అన్నా, ఆస్తమా అన్నా, అలర్జిక్ బ్రాంకైటిస్ అన్నా, లేకపోతే అలర్జిక్ రైనైటిస్ అన్నా, ఇవన్నీ ఒకదానికోటి అవినాభావ సంబంధం ఉన్న సమస్యలే. మీ పిల్లవాడికి టాన్సిల్స్ ఉన్నాయి, ఎడినాయిడ్స్ ఉన్నాయి, ఇట్లా స్కిన్ ఎలర్జీ రిలేటెడ్ ఉన్నా, కళ్ళు ఎలర్జీ రిలేటెడ్ ఉన్నా కూడా ఎక్కడో చోట ఇవన్నీ కూడా ఒకదానికోటి లింక్ ఉంటుంది. కాబట్టి ఎంత తొందరగా మనం చిన్నపిల్లల్లో వైద్యం మొదలు పెడితే అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి. అంటే చిన్నపిల్లల్లో ఈ అలర్జీ అనేది ఎట్లా మొదలైద్దంటే మెల్లగా ముక్కు దిబ్బడేయటంతో మొదలవుతుంది. గాలి పీల్చలేరు, నైట్ పూట ఊపిరి పీల్చడానికి ఇబ్బంది పడతారు, పాలు కూడా సరిగ్గా తాగలేరు తల్లి దగ్గర. ఒకసారి ఫ్యాన్ వేసినా, వాళ్ళు బయటికి పోయినా, ఏదన్నా ఇంట్లో పొగ వాసన అలాంటివి వచ్చినా కొంచెం ఊపిరిలో తేడా వస్తుంది. వాళ్ళకి పక్కలు ఎగిరేయటం కానీ, ఒక్కోసారి దగ్గటం కానీ, అది తెలిసిపోతుంటుంది మనకి. వాళ్ళకి ఆయాసం వస్తుంది, ఊపిరి ఆడట్లేదు అని తెలిసిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఇది తల్లి మంచి గమనిస్తుంది. ఇంకో పలాని బయటికి పోయినప్పుడు, పలాని ఫ్యాన్ వేసినప్పుడు, పలాని ఏసీ వేసినప్పుడు, కోల్డ్ చేసినప్పుడు ఈ విధంగా అవుతుంది అని చెప్పి యంగ్ మదర్ దీన్ని గమనిస్తూ ఉంటుంది. సరే, నైట్ పూట ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. సో డాక్టర్ దగ్గరికి వస్తారు, పగులు బాగానే ఉంటాడు. మళ్ళీ ఈ ప్రాబ్లం మీద అవగాహన లేనటువంటి వాళ్ళు ఎవరైనా, ఎందుకమ్మా బాగానే ఉంది కదా, ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు, ఎందుకు అంత భయపడుతున్నావు అని అంటే ఆ తల్లికి ఏం చెప్పాలో అర్థం కాదు. అయ్యో, ఈ డాక్టరు నైట్ పూట చూస్తే బాగుండేది, మా బాధ ఏంటో, ఆ బాధ బాబేంటో, ఆ పిల్లవాడి బాధ ఏంటో నైట్ చూస్తే బాగుండేది. వీడేమో హాస్పిటల్కి వచ్చేసరికి హుషారుగా ఉంటాడు, హాస్పిటల్ అంతా ఆడుకుంటూ ఉంటాడు. సో వీళ్ళకి అర్థం కావట్లేదు, నేను ఎలా చెప్పాలి వీళ్ళకు అని చెప్పి తల్లి ఆలోచిస్తూ ఉంటుంది. సో ఇట్లా చాలామంది దీన్ని మిస్ అయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్, నారాయణగూడ ఫ్లైఓవర్ పక్కన, హైదరాబాద్.